తర్వాత చాలా కష్టాలు అనుభవించి చాలా రకాలుగా మాటలు పడి చాలా ప్లేసులలో విలువలు కోల్పోయి అంటే ఇల్లు లేక అంటే ఇట్లా వీళ్ళు ఇట్లున్నారు గట్లున్నారు అని చెప్పేసి అనుకుంటూ అవన్నిటిని అధిగమించి మొత్తానికైతే ఫైనల్గా ఇల్లు కట్టుకుంటున్నాము. నాకైతే చాలా సంతోషంగా ఉన్నది. ఈ తడకలలో గట్టిగా ఘాటు దారం అయితే కొట్టుకపోయే తడకలల్లో కంది పొరకతో తడకలు చేసుకుంటారు కదా, అట్లా వేసుకొని చుట్టూ పరదలు కట్టుకొని ఉండి సొంత ఇల్లు లేకపోతే ఎన్ని అవమానాలు పడాల్సి వస్తుంది, అంటే ఎన్ని మాటలు పడాల్సి వస్తుంది, అంటే మన బంధువులు మనల్ని ఎట్లా చూస్తారు, ఇంకా ఊరోళ్ళు మనకి ఎట్లా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఆడపు రాజు బ్లాగ్స్. ఈ వీడియోలో ఏంటంటే నాకు ఇప్పుడు ప్రజెంటు 25 సంవత్సరాలు, అంటే 25 సంవత్సరాలు. నాకు 25 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మాకు సొంత ఇల్లు అనేది లేదు. గుడిచెళ్ళల్లో గవర్నమెంట్ మూతబడిన ప్రభుత్వ పాఠశాల ఉంది మా ఊర్లో, అందులో ఇంకా కొందరు ఇళ్ళల్లో కిరాయికి ఇట్లా రకరకాలుగా ఎక్కడ పడితే అక్కడ వండుకుంటూ జీవనాన్ని కొనసాగించడం 25 ఏళ్ళ దాకా. నాకు 25 ఏళ్ళు వచ్చేదాకా. సో ఫైనల్గా ఇప్పుడైతే మేము ఇల్లు అయితే కట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. మా బాబాయ్ వాళ్ళు కూడా కట్టుకుంటున్నారు అక్కడ, ఇక్కడ మేము కట్టుకుంటున్నాము. ఈ వెనకాలనే ముగ్గు పోసింది మాదే. సో మా ఇల్లు కట్టుకునే ఈ ఏదైతే కార్యక్రమం ఉందో దాని అంతా కూడా మీకు ముందు ఈ వీడియోలో చూపిస్తాను. నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇల్లు అనేది ఒక్కసారి కట్టుకుంటాం లైఫ్లో. అందుకే 25 ఏళ్ళ తర్వాత ఇల్లు అంటే అది చాలా సంతోషమైన విషయం. సో మీతోని షేర్ చేసుకుందామని చెప్పి, అంటే ఏదైనా సరే మీతో చెప్పుకుంటా కదా నేను, కాబట్టి మీతో చెప్పుకుందామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకేమున్నాయి అబ్బా. సో చూడండి, ఇక వీడియో చూసేయండి. మొత్తం మా ఊరిలో అందరూ చాలామంది దగ్గర వాళ్ళు అందరూ వచ్చిళ్ళు, ముగ్గు అయితే పోసిళ్ళు. ఓదేల నుంచి అయ్యగారు వచ్చిండు, ఇక మా వాళ్ళు అయ్యగారిని పిలిచిళ్ళు అన్నట్టు ఓదేల నుంచి. మా ఊళ్ళో దాదాపు ఈ ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ కూడా ముగ్గు పోస్తున్నాడు అయ్యగారు. ఇప్పుడు దాదాపు చాలామందికి మా ఊళ్ళో 4 వచ్చినాయి, 4గురికి ముగ్గు పోసిండు. సో వీడియో అయితే చూసేయండి గాయస్. మా అత్తమ్మ అయితే అందరికీ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా బొట్టు అయితే పెడుతుంది. ఇక మనం ముగ్గు పోసుకుంటున్నాం అనగానే మన ఊరిలో ఉన్నటువంటి మన కులపోలు కావచ్చు, మన ఊరి పెద్ద మనుషులు కావచ్చు, చాలామంది రావడం జరిగింది. ఇక మన అనిల్ అన్న మేస్త్రి, మన ఇల్లు కట్టే అనిల్ అన్న కనులు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి అడిగిండు. అన్ని కనులు చూపించినాము. ప్లస్ ఇక మనకు ముగ్గు పోసేందుకు కొలతలు తీసుకుంటున్నారు అన్నమాట. ఆ అయ్యగారి సమక్షంలో ఈ కొలతలు అయితే తీసుకుంటున్నారు. ఈ కొలతలు తీసుకుంటూ అయిపోయిన తర్వాత ముగ్గు పోస్తారన్నమాట. సో ఓదలయ్య గారు కూడా ఇదంతా ప్లాన్ ప్రకారం అంతా చెప్పేసిండు. ఇక మన మేస్త్రి అనిల్ అన్న మనకు 9 పిల్లర్లు పోసేందుకు, 9 పిల్లర్లకు ముగ్గు పోసేందుకు కొలత ప్రకారం గొలిచిపెట్టిండు. ఇక 4 రూములు పోతాను అన్నమాట. మనకు ఇద్దరం కదా, తమ్ముడు నేను ఇద్దరం కాబట్టి 4 రూములు స్లాబ్ పోస్తాము.
సో అమ్మ నాన్నతో పాటు మన అందరూ కూడా అత్తమ్మలు మామయ్యలు పెద్ద మనుషులు అందరూ కూడా కొబ్బరికాయలు కొట్టడం అయితే అయిపోయిన తర్వాత ఎక్కిరంగాడు మా తమ్ముడు ఈ స్వీట్లు అనేవి అందరికీ పంచుతాడు అనమాట. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని చెప్పేసి. మేము ఇల్లు కట్టుకుంటున్నామంటే మాతో పాటు మా విలేజర్స్లో కొంతమంది, అందరూ కాదు కొంతమంది చాలా సంతోషంగా ఉన్నారు. ఇన్నాళ్ళకి పాపం వీళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు అని చెప్పేసి చాలామందికి ఆ సంతోషం ఉంది. మాతో పాటు సంతోషపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. పోనీ అవ్వ మీ ఇద్దరు కొడుకులు ఇల్లు కట్టుకుంటారులే, ఎట్లా అనిపిస్తుంది నీకు? సంతోషమేనా? దంచు మాతో పాటు మా బాబాయ్ వాళ్ళు కూడా ఇల్లు కట్టుకుంటున్నారు. వాళ్ళకు కూడా ఇల్లు వచ్చింది. వాళ్ళది మన వెంకటేష్ గారు కడుతున్నాడు, మా ఫ్రెండే వెంకటేష్ గారు. వాళ్ళది వాడు పట్టిండు, మనది అనిల్ అన్న పట్టిండు. ఇద్దరు పట్టిల్లు చేస్తున్నారు. ఇక మనకాడ ముగ్గు పోసడం అయిపోయిన తర్వాత మా బాబాయ్ వాళ్ళ కాడికి కూడా పోయిళ్ళు పెద్ద మనుషులు అందరూ కూడా. ఇక అక్కడ కూడా బాబాయ్ వాళ్ళు ముగ్గు వేసేటప్పుడు ఆ కొలతలు గిల్తలు అన్నీ చూసుకుంటున్నారు అన్నమాట. సో మనకాడ ఇక మన ముగ్గు పోసడం అయిపోయిన సందర్భంగా మా మామయ్య కొబ్బరికాయలు ప్రసాదం చేసిండు, చక్కెర కలిపిళ్ళు. ఇక మా అత్తమ్మ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసింది అన్నమాట. సో ఫైనల్గా ఇల్లు అయితే ముగ్గు పోసినాం మేము. నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. నిజంగా చాలా అంటే చాలా, ఇక నాకు అది మాటల్లో చెప్పలేను, చాలా సంతోషంగా ఉన్నా. ఇక మా అమ్మ మేము ముగ్గు వస్తున్నాం కదా అని చెప్పి అందరి కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి అతిథులందరికీ కూడా ఉప్మా వేసుకొచ్చింది. అందరికీ ఉప్మా పెట్టింది అనమాట. ఇక ఆ ఉప్మాను మా తమ్ముడు, మా అత్తమ్మ, మా మామయ్య అందరు కలిసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. చాలా సంతోషం. ఇక మన సూపర్ సూరవ్వ ఇక ఏదైనా సరే అది తినే ముందు మొక్కుతుంది అన్నమాట. దానికి అలవాటు మొక్కడము. మరి యూత్ కదా.
ఇక వచ్చిన ప్రతి ఒక్కరైతే అందరికైతే ఉప్మా అందింది, అందరూ ఉప్మా తిన్నారు కడుపు నిండా. సో ఇక ఉప్మా అయిపోయిన తర్వాత మళ్ళీ ఛాయ్ అన్నమాట. ఇక మా మామయ్య అంటాడు మమ్మల్ని ఛాయ్ పోతాంటే తిత్తనవారా అని చెప్పేసి. సో మా అత్తమ్మను మా మామయ్య మా తమ్ముడు కలిసి ఛాయ్ ఇస్తున్నారు. ఇక మా తమ్ముడు ఛాయ్ ఇస్తాంటే మాకు బావ వరసయ్యేటి వాళ్ళు అందరూ కూడా రకరకాల జోకులు చేసుకుంటూ, తాత వరసయ్యేటి వాళ్ళు కూడా జోకులు చేసుకుంటూ అలా సంతోషంగా గడిచిపోయింది అన్నమాట ఈరోజు. ఇక మా తమ్ముడు అందరికీ ఛాయ్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఏంటంటే చాలామందికి మేము ఈ విషయం అంటే చెప్పలేదు, అంటే ముగ్గు పోసుకుంటున్నాం అని చెప్పేసి. ఎందుకంటే అది వీలు కాలేదు, అది అనుకోకుండా ఇల్లు రావడం జరిగింది, ఫాస్ట్గా ముగ్గు వేయడం జరిగింది. కొందరు చుట్టాలు ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళు ఫీల్ కావద్దని ఈ వీడియో సందర్భంగా వాళ్ళకు తెలియజేస్తున్నాను. మళ్ళీ ఇళ్ళకి వచ్చినప్పుడు ఖచ్చితంగా పిలుస్తా అని ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. ఎందుకంటే ఇది అకస్మాత్తుగా జరిగిపోయిన సంఘటన, అందుకే ఎవరికి చెప్పలేకపోయాము. సొంత ఇల్లు లేకపోతే ఎన్ని అవమానాలు పడాల్సి వస్తుంది, అంటే ఎన్ని మాటలు పడాల్సి వస్తుంది, అంటే మన బంధువులు మనల్ని ఎట్లా చూస్తారు, ఇంకా ఊరోళ్ళు మనకు ఎట్లా విలువిస్తారు, అంటే ఇవన్నీ చిన్నప్పటి నుండి చూసుకుంటూ పెరిగిన నేను. అంటే ఇప్పుడు అంటే ఇల్లు అవుతుంది కాబట్టి అంటే సో నేను అట్లా అనట్లేదు, అంటే నాకు సంతోషమే, ఇల్లు కట్టుకున్నాను సంతోషమే. కానీ ఇల్లు లేకపోతే సొంత ఊరిలో మంది ఏమంటారు, వీళ్ళందరూ కూడా ఇంకెప్పుడు కట్టుకుంటారు ఇల్లు అని చెప్పేసి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మనకి దాన్ని ఏమంటారు, తిప్పి పొడుతూ అంటారు. ఇట్లా పుండు మీద కాకి పొడిచినట్టు పొడుతూనే ఉంటారు. ఆ బర్రె మీద కాకి వెళ్తుంది కదా, ఆ పొడిచిన పుండునే పొడుతూనే ఉంటుంది, అట్లా పొడుతూనే ఉంటారు. ఇంకెప్పుడు కడతారని అది కొంచెం బాధ అనిపిస్తుంది ఈ ఇల్లు గుర్తు చేసినప్పుడు. మంది అంటారు సరే, మంది మాటలు పట్టుకోవద్దు అని చెప్పేసి నేనే చెప్తూ ఉంటా. అయినప్పటికీ వాళ్ళ అంటారు అనే విషయం పక్కన పెడితే, వాళ్ళు అనే ఆ డైలాగ్ ఏదైతే ఉందో, ఇల్లు ఎప్పుడు కట్టుకుంటారు పిల్లగా అన్నారు కదా, ఆ ఇల్లు అనే ఆ పదం గుర్తుకు రాగానే ఇక బాధ అనిపించేది అప్పట్లో. సో టోటల్గా మొత్తానికైతే ఇల్లు స్టార్ట్ చేసినాం. ఇక ఇల్లు లేకుండా ఈ తడకలలో గట్టిగా గాడుపు దారం అంతే కొట్టుకపోయే తడకలల్లో కంది పొరకతో తడకలు చేసుకుంటారు కదా, అట్లా వేసుకొని చుట్టూ పరదలు కట్టుకొని ఉండి, అంటే అట్లాంటి ఇంట్లో ఉంటే ఆ బాధ ఎట్లుంటుంది అనేది నాకు తెలుసు. వానాకాలం వస్తే ఇంట్లో కింద మొత్తం బురద అయిపోతుంది. పందికొక్కు పొక్కలు ఉంటాయి, ఎలుకలు ఉంటాయి, పాములు కూడా మా మంచాల కింద 100 రోజులు ఉన్నాయి. మేము ఎప్పుడైతే మంచాల వండుకుంటామో మేము తెల్లారి లేచి చూసే వరకు మా అమ్మ ఒకసారి జరిగిన సంఘటన ఇది. నా మంచం కింద పాము చుట్టుకొని మంచిగా వండుకొని ఉన్నది. మా వాళ్ళంతా బయట ఉడతారు, మనం నిద్రమొక్కపోలేం, ఇక నిద్రమబ్బులు ఉంటాం కదా, లేచి చూస్తే అందరూ ఉడతారు. ఏం దుర్రా అంటే తర్వాత బయట ఉండి పాము అని మొత్తుకుంటారు. మెల్ల కింది మంగిస్తే పెద్ద పాము పండుకొనే ఉన్నది. అది నాకు మంచంలోకి వెళ్ళి డైరెక్ట్ దర్వాజా అవతల దునికినాయి. ఇక అంటే అట్లా మేము పాములల్లా, పందికొక్కులల్లా, ఎలకలల్లా, అంటే వీటన్నిటితో కలిసి పెరిగినాం అన్నట్టు మేము. ఇదంతా అంటే బాధపడుతూ చెప్పాల్సిన విషయం. సో అట్లాంటి పరిస్థితి ఎవరికి రావద్దు, అట్లాంటి ఎవరు బతకదు కూడా. సో ఇల్లు లేకపోతే బాధ ఎట్లుంటుంది అనేది నాకు తెలుసు, మా ఇంట్లో మా అమ్మ నాన్నకి తెలుసు, మా తమ్ముడికి తెలుసు. సో అంటే ఇక బల్లే అంటే ఇప్పుడు అట్లా గుడిసే గట్టిగా గాడుదారం వచ్చి రేకులు అన్నీ లేచిపోయి పరదలన్నీ కొట్టుకుపోయి మేము తుఫాను అంటే వర్షాకాలం అది, ఆ టైంలో మొత్తం ఎడిదాడు మొత్తం కొలాప్స్ అయిపోయింది అన్నమాట ఇల్లు. సో అది కొలాప్స్ అయిపోయిందని చెప్పి ఆ ప్రభుత్వ పాఠశాల ఏదైతే ఉందో ప్రైమరీ స్కూలు అది ఖాళీగానే ఉంది, మూతపడిపోయిందని చెప్పి అందులో ఉన్నాము. సరే ఉన్నాము 2, 3, 4 సంవత్సరాల దాకా ఉన్నాము, 4.5 సంవత్సరాల దాకా ఉన్నాము. అల్లుంటే కూడా ఈ విలేజర్స్ ఉంటారు కదా, ఇక కొందరు ఉంటారు కదా పిచ్చినా కొడుకులు, వాళ్ళు బల్లె ఎందుకు ఉంటారు, మీరు బల్లె ఉండదు, మీరు బల్లెకెళ్ళి ఖాళీ చేయాలని రకరకాలుగా మాటలు అన్నారు మమ్మల్ని. సో వాళ్ళందరి మాటలు కూడా పట్టించుకున్నా మ్యాటర్ కాదు, కానీ అన్నీ లోపల పెట్టుకుంటున్నాం. టైం వచ్చినప్పుడు వాళ్ళకి సమాధానం చెప్తాం మనం బాగా. ఇక అన్ని మాటలు పడ్డాం. ఆ సిచ్యువేషన్లో ఎవడేమన్నా పడాల్సిందే, ఎందుకంటే మన టైం బాగాలేదు. టైం బాగాలేనప్పుడు ఎవడేమన్నా పడాల్సిందే. సరే వాళ్ళ విషయం పక్కన పెడితే టోటల్గా మొత్తానికైతే ఇగో ముగ్గు పోసినాము, ఇల్లు అయితే కట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. అక్కడ మా బాబాయ్ వాళ్ళు కూడా ముగ్గు పోసి ఇల్లు వాళ్ళు కూడా కట్టుకుంటున్నారు, చాలా సంతోషం. మా ఊర్లో దాదాపు 76 ఇండ్లు ఉన్నాయి. 76 ఇండ్లల్లో అంటే ఇండ్లు అంటే 76 కుటుంబాలని, కుటుంబాలల్లో కేవలం 7 కుటుంబాలు మాత్రమే లేనోళ్ళు అనమాట, కొంచెం పేదోళ్ళు అనమాట. అందులో మనదొక ఫ్యామిలీ. సో కొంచెం ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్న ఫ్యామిలీ మనది. అందులో ఇల్లు లేకుండా ఉన్నాము. 4గురికి అయితే ఇండ్లు వచ్చినాయి మన ఊరిలో, చాలా సంతోషం. మాతో పాటు వాళ్ళకు కూడా ఇండ్లు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇల్లు లేకపోతే ఆ బాధ ఎట్లుంటుంది అనేది వాళ్ళకు కూడా తెలుసు కదా, వాళ్ళకు కూడా వచ్చింది. పర్లేదు,
బాయ్స్కి మాకు సరే అవన్నీ విషయాలు పక్కన పెడితే మాకైతే ఇల్లు కట్టుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాకంటే చెప్పట్లేదు మా సంతోషంతో. హాయ్ రే పుట్టి. చాలా ఏళ్ళ తర్వాత చాలా కష్టాలు అనుభవించి చాలా రకాలుగా మాటలు పడి చాలా ప్లేసులలో విలువలు కోల్పోయి అంటే ఇల్లు లేక అంటే ఇట్లా వీళ్ళు ఇట్లున్నారు గట్లున్నారు అని చెప్పేసి అనుకుంటూ అవన్నిటినీ అధిగమించి మొత్తానికైతే ఫైనల్గా ఇల్లు కట్టుకుంటున్నాము. నాకైతే చాలా సంతోషంగా ఉన్నది. ఒక లిటిల్ బిట్ ఆనంద భాష్పాలు కూడా వస్తున్నాయి. కానీ ఈ వీడియో ముందు ఎడితే కొంచెం మంచిగా అనిపించేది నాకు, అందుకే ఆపుకుంటున్నా. అంటే మగవాళ్ళు ఏడవద్దు అంటారు కదా, అంటే మాకు కూడా ఏడుపు వస్తుంది కానీ మేము ఏడవం. మా ఏడుపు షార్ట్కి ఎడుతాం, మంది ముందు ఏడవబుద్ధి కాదు. సరే మొత్తానికైతే ఇల్లు కట్టుకున్నాం ఫ్రెండ్స్. నాకు చాలా సంతోషం. ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది కాబట్టి షేర్ చేసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.